ముందు సేవ్ చేసి తర్వాత ఖర్చు పెట్టాలా పెద్దవాళ్ళు చెప్పినట్టు? లేదు ఆఫ్టర్ ఆల్ చిన్న జీవితం ఎంజాయ్ కరో అని చెప్తారా మీ సలహా? ఇన్వెస్ట్ ఫస్ట్ స్పెండ్ లేటర్ అంటున్నారు కదా. చాలా మంది ఎస్ఐపీలకు ఆప్ట్ చేసుకుంటారు. టెల్ us ఆల్ అబౌట్ ఎస్ఐపి, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. 8th వండర్ ఆఫ్ కాంపౌండింగ్ అని చెప్పి కానీ రూపీ కాస్ట్ యావరేజ్ చెప్తారు. కానీ నాకైతే పర్సనల్గా ఇప్పుడు ఒక వ్యక్తి మంత్లీ ఎస్ఐపి చేస్తున్నారు, ఒక 30,000, 50,000, ₹1,00,000 చేస్తున్నారు. ఇతని ఉద్యోగంలో ఇబ్బంది ఏర్పడింది, ఎట్ ద సేమ్ టైం మార్కెట్ క్రాష్ అయిపోయింది. గోల్డ్ రేట్ ఇప్పుడు చూస్తే ఇవాళ రేపటి కాలంలో మళ్ళీ ఇంకా పెరగబోతుందని మీరు భావిస్తారా? అందరూ అనుకుంటారు గోల్డ్ ప్రైస్ తగ్గదని ఎక్కువగా నమ్ముతారు. మనం చెప్పినా నచ్చదు గోల్డ్ ప్రైస్ తగ్గుద్దని. అదే నేను ఒక ఆర్నమెంట్ కొంటే గోల్డ్ ప్రైస్ తగ్గినా నాకు తగ్గిందేమీ లేదు, నా ఆర్నమెంట్ నాకుంది. అదే నేను గోల్డ్ బాండ్ కొంటే ఒక ₹10 మ్యూచువల్ ఫండ్స్ పెడితే మనం ఎంత లార్జ్ లో పెట్టాలి, ఎంత మ్యూచువల్ ఫండ్స్ మిడ్ క్యాప్ లో పెట్టాలి, ఎంత దీనిలో పెట్టాలి? ఇప్పుడు నా కూతురు పెళ్లి గురించి, నా కూతురు చదువు గురించి ఇంకో 14 ఏళ్ళు వెయిట్ చేయగలను అంటే ఐ కెన్ గో అగ్రెసివ్ కదా. మేబీ స్మాల్ క్యాప్స్, మిడ్ క్యాప్స్ కన్సిడర్ చేయొచ్చు. కానీ 3 ఏళ్లలో కూతురు పెళ్లి ఉంది అంటే. బట్ ఈవెన్ ఇన్వెస్టింగ్ ఇన్ ఇన్కమ్ జనరేటింగ్ ఫ్లాట్స్ అనుకోండి, నాకు ఇక్కడ 30,000 రెంట్ వస్తుంది, ఇక్కడ 25,000 ఈ ఏరియాలో, కానీ దానికి నేను EMIలు కట్టుకోవాలి, ఇచ్చేయాలి. అసలు అలాంటి ఇన్వెస్ట్మెంట్ సౌండ్ ఇన్వెస్ట్మెంట్ సార్? చాలా మంది ఆ రెంట్లు కావాలని చెప్పి ఒక 220 గజాలు స్థలం కొనుక్కొని ఆ ఇండిపెండెన్స్ లో మల్టీ ఫ్లోర్స్, మల్టీ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కట్టేస్తారు. అన్ని ఫ్లాట్స్ కడితే ఆయన వాచ్మెన్ అవుతాడు. అందరికీ నమస్కారం. ఐ డ్రీమ్ స్పెషల్ క్యాండిడ్ కాన్వర్సేషన్ కి స్వాగతం, వెల్కమ్. బేసికలీ డబ్బులు అంటే బాగా తాత్వికంగా ఉండే వాళ్ళకైనా సరే, లౌకికంగా ఉండే వాళ్ళకైనా సరే డబ్బు పట్ల ఒక విధమైన రెస్పెక్ట్, ఒక విధమైన ఇష్టం ఉంటుందన్నది ముమ్మాటికి నిజం. అందుకే ప్రతి పైసా ఎక్కడ పెట్టుబడి పెట్టినా, మన బీరువాలో దాచుకున్నా దాని వాల్యూ తగ్గకూడదని తపన పడిపోతూ ఉంటారు అందరూ. సో వన్స్ అగైన్ హియర్ వీఆర్ విత్ రామ్ ప్రసాద్ గారు, అందరికీ సుపరిచిత ఫైనాన్షియల్ ప్లానర్, అడ్వైజర్ అండ్ ఎక్స్పర్ట్. చాలా మంది చాలా చిన్న చిన్న తప్పులు చేసి ఇవాళ రూపాయి పెరుగుతుంది అనుకుంటారు, కానీ 10 ఏళ్ల తర్వాత చూస్తే అమ్మో తగ్గిపోయిందా అని అనిపిస్తుంది రియల్ వాల్యూలో. సో ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ చెప్పడానికి రామ్ ప్రసాద్ గారు మరోసారి మనతో ఉన్నారు, వారితో మాట్లాడబోతారు. రామ్ ప్రసాద్ గారు నమస్కారం అండి. సో మీరు నెలకి ఎంత పర్సంటేజ్ సేవ్ చేస్తారు, ఆ సీక్రెట్ చెప్పండి సార్ ఫస్ట్ మీ ఎర్నింగ్స్ లో. అంటే అందుకే నేను నంబర్ అడగట్లేదు, నా ఖర్చులు తక్కువ కనుక చాలా ఎక్కువ చేస్తాను. ముందు సేవ్ చేసి తర్వాత ఖర్చు పెట్టాలా పెద్దవాళ్ళు చెప్పినట్టు? లేదు ఆఫ్టర్ ఆల్ చిన్న జీవితం ఎంజాయ్ కరో అని చెప్తారా మీ సలహా? మీరు అలా అడిగితే అంటే ఇప్పుడు చాలా ఇన్వెస్ట్ ఫస్ట్ స్పెండ్ లేటర్ అంటున్నారు కదా. అవును, అదంత కరెక్ట్ కాదనిపిస్తుంది నాకు. అవునా? అదంత కరెక్ట్ ఏం కాదు. సాలరీ మైనస్ ఇన్వెస్ట్మెంట్స్ ఈజ్ ఈక్వల్ టు యువర్ ఎక్స్పెండిచర్ అని చెప్తున్నారు. దాంట్లో స్లైట్ కరెక్షన్ ఏంటంటే సాలరీ మైనస్ ఇన్సూరెన్స్ మైనస్ ఎక్స్పెన్సెస్ ఈజ్ ఈక్వల్ టు యువర్ ఇన్వెస్ట్మెంట్ అవ్వాలి యాక్చువల్గా. సో నంబర్స్ తో తీసుకుందాం. మీరు ₹100 సంపాదిస్తున్నారు, అందులో ఇన్సూరెన్స్ అంటే ఏమిటి? హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్. దానికి పెట్టుబడి పెట్టేదంతా తీసేయాలి, ఎందుకంటే అది లేని పక్షంలో మీ ఏ ఆస్తి కూడా సేఫ్ కాదు కదా. అవును, మీ అన్ని సేవింగ్స్, గోల్డ్, ఇల్లు అన్ని వెళ్ళిపోతే కనుక ముందుగా ప్రతి ఫ్యామిలీకి సరిపడా హెల్త్ ఇన్సూరెన్స్, బ్రెడ్ విన్నర్కి ఏమన్నా అయితే ఆ ఫ్యామిలీని పోషించగలిగేంత లైఫ్ ఇన్సూరెన్స్, ఈ రెండు ఉండాలి. ఇది రిలీజియస్ గా ఈ ప్రీమియమ్స్ పే చేసి మిగిలిందే మీరు టచ్ చేయాలి. సో అదొక ₹5 పోయింది అనుకుందాం ఈ రెండింటికి, సో ₹95 మిగిలింది. తర్వాత ఏం చేయాలి? ఆ 95లో ఒక క్వాలిటీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తూ, పిల్లలకు ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తూ, అప్పుడు మిగిలిందే ఇన్వెస్ట్ చేద్దాం. ₹65 అనుకోండి దానికి మొత్తం, పిల్లల ఎడ్యుకేషన్, ఇంటి రెంట్, లేకపోతే ఇంటి EMI అన్ని కలుపుకుని పోతే ₹65 పోయింది. సో 65 ప్లస్ మనకి ఇదంతా పోను, మిగిలిన 35 ఏదైతే ఉంటుందో అది ఆ 30 ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఆ ₹30 ఇన్వెస్ట్ చేసుకోవాలని చెప్తున్నారు. అది ఇప్పుడు అసలు పాయింట్కి వద్దాం. ₹30, ₹20 చేతిలో మిగిలినప్పుడు రామ్ ప్రసాద్ గారు చాలా మంది ఎస్ఐపీలకు ఆప్ట్ చేసుకుంటారు, ఎందుకంటే మనకి దాదాపు ఈజీ లిక్విడిటీ ఉంటుంది అండ్ మనం ఎంత ఎలా కావాలో, ఎంత రిస్క్ తీసుకుంటున్నామో ప్లాన్ చేసుకోవచ్చు. టెల్ us ఆల్ అబౌట్ ఎస్ఐపి, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ప్రైమరీ కన్ఫ్యూజన్, అందరూ మ్యూచువల్ ఫండ్స్ వేరు, ఎస్ఐపి వేరు అనుకుంటారు. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఈజ్ ఇన్వెస్టింగ్ ఇన్ మ్యూచువల్ ఫండ్ ఇన్ ఏ సిస్టమాటిక్ వే. వాయిదా పద్ధతిలో అప్పులు కొట్టుకోవడం అలవాటు అయింది, ఇప్పుడు వాయిదా పద్ధతిలో పెట్టుబడి పెట్టడమే ఎస్ఐపి. మోస్ట్ పాపులర్ ఈజ్ మంత్లీ ఎస్ఐపి. ఈ మ్యూచువల్ ఫండ్లో అందరూ
ఎయిత్ వండర్ ఆఫ్ కాంపౌండింగ్ అని చెప్పి కానీ రూపీ కాస్ట్ యావరేజ్ చెప్తారు, కానీ నాకైతే పర్సనల్గా లిక్విడిటీ ఈజ్ పవర్ అనిపిస్తుంది. ఓకే. ఇప్పుడు ఒక వ్యక్తి ₹1,00,000 జీతం ఉంది, అతని మినిమం సర్వైవల్ ఖర్చులు 30,000 ఉన్నాయనుకోండి. బేర్ మినిమం బ్రతకడానికి 30,000 అవుతుంది. ఫుడ్, జస్ట్ హోమ్లీ ఎక్స్పెన్సెస్, ఎడ్యుకేషన్ కాకుండా పిల్లలది 30,000 అవుతుంది. ఈ వ్యక్తి కనుక ఒక 30,000 పర్ మంత్ ఎస్ఐపి చేస్తే ఎస్ఐపి ఈజ్ కంప్లీట్లీ లిక్విడ్. అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఎంత మేరకు కావాలి అంత తీసుకోవచ్చు, ఏ రోజైనా తీసుకోవచ్చు, ఈ రోజు పెట్టి రేపు తీసుకోవచ్చు. ఇప్పుడు ఏమవుతుంది, ఒక వ్యక్తి ఖర్చులు 30,000, ఇతను మంత్లీ 30,000 దాస్తున్నాడు, విచ్ ఈజ్ ఇన్ లిక్విడ్ ఫార్మ్. దట్ మీన్స్ టెక్నికల్లీ ఈజ్ బయింగ్ వన్ ఫ్యూచర్ మంత్ ఎవ్రీ మంత్. ఇతను కనుక ఈ మంత్లీ ఒక మంత్ కొనుక్కోవటాన్ని ఒక 50 నెలలు కంటిన్యూ చేయగలిగితే ఇతని పాకెట్లో 50 నెలలు ఉన్నాయి. అదే, దట్ ఈజ్ ఫ్రీడమ్, దట్ ఈజ్ వెల్త్. మీకు ఎంత ఆస్తుంది కాదు, ఎంత టైం మీ పాకెట్లో ఉంది. టైమ్ ఈజ్ ఫ్రీడమ్ కదా. అవును, ఇట్స్ నాట్ మనీ. ఆ లిక్విడిటీ ఈజ్ ది పవర్. అందుకని ఎస్ఐపి ఇంత ప్రమోట్ చేస్తున్నారు. పీపుల్ ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళు కూడా దాన్ని అంతగా ఇష్టపడుతున్నారు. అదే, ఇప్పుడు అది లాభాలు నష్టాలు పక్కన పెడితే మార్కెట్ వల్ల కొంచెం అప్ అండ్ డౌన్ అవ్వచ్చు కనుక, కానీ మీ అవసరానికి అయితే ఆదుకుంటుంది. అవును. అండ్ ఇంకొక గ్రేట్ ఫీచర్ ఏంటంటే, ఇప్పుడు ఒక వ్యక్తి మంత్లీ ఎస్ఐపి చేస్తున్నారు, ఒక 30,000, 50,000, ₹1,00,000 చేస్తున్నారు, ఒక 24 నెలలు పెట్టారు, ఇతని ఉద్యోగంలో ఇబ్బంది ఏర్పడింది. ఎట్ ద సేమ్ టైం మార్కెట్ క్రాష్ అయిపోయింది. సో రౌండ్ ఫిగర్ 1 lakh, 24 నెలలు 24 లక్షలు పెట్టారు. అది ఎర్లియర్ మార్కెట్ బాగుండటం వల్ల 29-30 లక్షలకి వెళ్ళిపోయింది. ఇప్పుడు మార్కెట్ క్రాష్ అయిపోయి 20 లక్షలకి లేదా 19 లక్షలకు వచ్చేసింది. అవును, ఈ అవకాశం ఉంది. ఇన్వెస్ట్ చేసింది 24 లక్షలు, ఇది వెనక్కి వచ్చి 19 లక్షలు అయింది. అది కూడా కొంతకాలం తర్వాత, 22 సంవత్సరాల తర్వాత. అంటే మామూలుగా ఊరికే దాన్ని పడేసి ఎక్కడో ఎఫ్డీలో పడేసి పెట్టినా కూడా ఎంతో కొంచెం అంత పెరిగి వచ్చేది. ఇప్పుడు ఈయన ఇక్కడ పెట్టడం వల్ల తగ్గింది. ఆ రోజు ఈయనకి ఇబ్బంది వస్తే, ఇబ్బంది ఎన్ని రోజులు ఉంటుంది, ఒక జాబ్లో గ్యాప్ వస్తే మేబీ 6 months, మేబీ 8 months. అంటే ఇతనికి అవసరం యాక్చువల్గా 6 లక్షలు లేదా 8 లక్షలు లేదా నెలవారీ 1 లక్ష. ఇప్పుడు అతనికి ఉన్న 19 లక్షల్ని ఒకటి తీసుకోవచ్చు, కానీ రేటు తక్కువలో ఉంది కనుక తీసుకుంటే దానికి నష్టం. అప్పుడు దానికి ఎగెనిస్ట్గా లోన్ తీసుకోవచ్చు. ఓహో, బంగారం మీద ఎలా లోన్ తీసుకున్నా మ్యూచువల్ ఫండ్లో కూడా అలానే లోన్ తీసుకోవచ్చు. అప్పుడు నేను నా ఇన్వెస్ట్మెంట్ డిస్టర్బ్ అవ్వట్లేదు. ఇప్పుడు తక్కువ రేట్లో ఉంది కనుక లోన్ తీసుకుని రేపు పెరిగా కావాలంటే లోన్ క్లోజ్ చేసుకోవచ్చు. అది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు సార్, దాని యొక్క ఇంట్రెస్ట్ కానీ? ఇంట్రెస్ట్ వెరీ రీజనబుల్, లైక్ పర్సనల్ లోన్స్ కన్నా కాస్త తక్కువలో ఉంటుంది. 10%, 10.5%. అది అనే డైలీ బేసిస్ కౌంట్ చేస్తారు. యూ నీడ్ నాట్ టు పే ఈఎంఐ. ₹1,00,000 తీసుకుంటే రోజుకి ఇంత అని పే చేయాలి. ఎన్ని రోజులు పడితే అన్ని రోజులకి కడతారు. ఓడీ లోన్ లాగా, ఓవర్ డ్రాఫ్ట్ లోన్ ఇస్తారు కదా, అలా. అది కూడా చాలా గ్రేట్ ఫీచర్. మొత్తం అలా తీసేసుకోకుండా దాని మీద లోన్ తీసుకుని మళ్ళీ అది సహజ స్థితికి వచ్చి పెరిగాక అప్పుడు లోన్ క్లోజ్ చేసి విత్డ్రా చేసుకోవడం, కంటిన్యూ చేయడం చేయాలంటారు మీరు. ఆ నష్టంలో కూడా నష్టాన్ని మనం తీసుకోవట్లేదు. డబ్బు తగ్గిన మాట నిజం, ఆ తగ్గిన రేట్లో కొనట్లేదు కదా. ఇప్పుడు గోల్డ్ 7,000 గ్రాము కొన్నాను, రేపు 6,500 లేదా 6,000 అయింది. ఆ రోజు నాకు డబ్బు అవసరం ఉంటే నేను దాన్ని 6,000కి అమ్మితే నాకు నష్టం గ్రాముకు ₹1,000. అదే దాన్ని నేను లోన్లో పెట్టి తీసుకుంటే డబ్బు అంతే కదా. ఇంకోటి, ఈ లోన్ తీసుకున్న క్రమంలో మనకి నార్మల్గా మనం లోన్ అనగానే పర్సనల్ లోను, హోమ్ లోన్ అంటే మీకు సిబిల్ ఉందా, ఇన్కమ్ ఉందా, ట్రాక్ రికార్డ్ ఎలా ఉంది అంటారు. ఇక్కడ ఏం అవసరం లేదు, నో సిబిల్, నో ఇన్కమ్. కరెక్టే కదా. అది అద్భుతంగా పనికొస్తుంది చాలా మందికి. ఇది చాలా మందికి ధైర్యాన్ని ఇస్తుంది. ఇవాళ రేపు మీ లైఫ్లో రిస్క్ ఏంటి అంటే అందరు చెప్పేది జాబ్ పోతే. జాబ్ పోతే ఏమవుతుంది? జాబ్ పోతే యూ గెట్ అ ఫ్రీ టైమ్, యూ కెన్ గో ఆన్ వెకేషన్. హౌ కెన్ ఇట్ బి? మీ డబ్బు ఉంటే వెళ్ళొచ్చు. జాబ్ పోతే భయం ఏంటి? జాబ్ పోతే హ్యాపీనే, ఇంట్లో ఉండే హ్యాపీగా ఫ్యామిలీ. కానీ ఎలా లైవ్లీహుడ్ అంటారు కదా, దానికి ఇది బాగా హెల్ప్ అవుతుంది. అవును. ఇప్పుడు 24 నెలల్లో 24 లక్షలు పెట్టారు ఒక వ్యక్తి, ఇంకో వ్యక్తి 24 నెలల్లో 24 లక్షలు ఒక చిట్టి ముందుగా పాడి ఒక స్థలం కొన్నాడు అనుకోండి. అవును, ముందుగా చిట్టి పాడి 30 లక్షల చిట్టి 25 లక్షలకు పాడి స్థలం కొన్నాడు, దాన్ని చిట్టి కడుతున్నాడు. ఆయన చిట్టి కట్టం అయిపోయింది. ఈయన 24 లక్షలు మ్యూచువల్ ఫండ్లో పెట్టాడు. రేపు మార్కెట్ బాగోలేదు, రెసిషన్ వచ్చింది, క్రాష్ అయితే రియల్ ఎస్టేట్ కూడా పడిపోతుంది. కానీ ఫట్టుమని దానికి మీకు బయ్యర్ దొరకడు. ఎక్కడో కొన్న స్థలం మీద మీకు లోన్ రాదు. అబ్బా, అసలు రియల్ ఎస్టేట్ అంటేనే ఇప్పుడు భయం వేస్తుందండి బాబాయ్. లాస్ట్ టైం అంటే మామూలుగానే అసలే దాని టైటిల్ సరిగ్గా ఉన్నాయా అవన్నీ ఒకటి, రెండోది వెంటనే పోదు, చాలా కష్టం కాదు, ఎప్పటికీ పోదు. అది అదే అమ్మే వాళ్ళకి తెలుస్తుంది. పైన అమ్మనంత వరకు ధైర్యంగా ఉంటాం. అండ్ మనం ఏదో పడి అక్కడ దొరుకుతామా అంటే అది కాదు. ఏం చేసుకుంటాం? అదొక ఇల్లిక్విడ్ అసెట్. ఇట్ ఈస్ నాట్ అ యూజబుల్ అసెట్. నాన్ యూజబుల్, నాన్ అవైలబుల్, యూ నీడ్ టు క్యారీ ఇట్. అవును, చాలా మంది వీళ్ళు అమ్మలాగా పిల్లలకి అంటగడతారు. అవును,
ఆస్తి ఇచ్చాం అనుకుంటారు, రేపు వాళ్ళు మనం తిరిగి తిడతారు, ఎందుకు ఇలా ఇచ్చావని. ఈ పోంది నాకెందుకు ఇచ్చావు, ఎవరు కాపలా చేస్తారు, ఎవరు చూస్తారని. సో ఇప్పుడు అర్థమైంది ఏంటంటే దట్ మనం లిక్విడ్ ఎంత దగ్గరగా లిక్విడ్ గా సేఫ్ గా పెట్టుకుంటే అంత బెటర్ అని. ఈ పాయింట్ లో సార్ ఇప్పుడు గోల్డ్ చాలా పెద్ద టాపిక్. ఇన్ఫాక్ట్ లాస్ట్ టైం మనం గోల్డ్ గురించి మాట్లాడితే పిచ్చి పిచ్చిగా చూసారు జనం. మళ్ళీ అడుగుతాను, గోల్డ్ బాండ్స్, గోల్డ్ రేట్ ఇప్పుడు చూస్తే ఇవాళ రేపటి కాలంలో మళ్ళీ ఇంకా పెరగబోతుందని మీరు భావిస్తారా? అంత ఈజీ కాదు మేడం గోల్డ్ ప్రెడిక్ట్ చేయటం. మనకి గోల్డ్ కి కోరిలేషన్ విత్ స్టాక్ మార్కెట్ అని, ఇన్ఫ్లేషన్ అని, వార్ సినారియోస్ అన్ని చెప్పాం, కానీ మోస్ట్ ఆఫ్ ద టైం ఇది రాంగ్ అని ప్రూవ్ అయిపోతుంది. మార్కెట్ పెరిగినప్పుడు గోల్డ్ విపరీతంగా పెరిగింది, ఇప్పుడు మార్కెట్ అండ్ గోల్డ్ రెండు కరెక్షన్ వచ్చాయి. అవును కదా, యుఎస్ లో ట్రంప్ ఎఫెక్ట్ అనుకున్నారు, గోల్డ్ ప్రైస్ విల్ కమ్ డౌన్ అంటారు ట్రంప్ చేస్తే. ఇండియా యాజ్ అ కంట్రీ గోల్డ్ ఇంపోర్ట్ తగ్గితే కంట్రీ ఎకానమీ విల్ బికమ్ స్ట్రాంగ్ యాక్చువల్లీ. అవును, అవర్ మోస్ట్ బర్డెన్ ఈజ్ క్రూడ్ ఇంపోర్ట్ అండ్ గోల్డ్ ఇంపోర్ట్. కానీ గోల్డ్ని మనం అంత ఈజీగా కంట్రోల్ చేయలేం ఇంపోర్ట్ని కదా. సో గోల్డ్ ప్రైస్ గ్లోబల్ పారామీటర్స్ మీద ఎక్కువగా డిపెండ్ అయి ఉంటుంది బికాజ్ వీఆర్ ఇంపోర్టింగ్ కనుక. అయితే గోల్డ్ ప్రైస్ ఎలా తగ్గుద్దని పక్కన పెడితే తగ్గొచ్చు పెరగొచ్చు. అందరూ అనుకుంటారు గోల్డ్ ప్రైస్ తగ్గదని ఎక్కువగా నమ్ముతారు. మనం చెప్పినా నచ్చదు గోల్డ్ ప్రైస్ తగ్గుద్దని, పెరుగుద్ది అంటే హ్యాపీగా ఉంటారు. కానీ దేర్ ఆర్ సినారియోస్, గోల్డ్ 6 ఏళ్ల పాటు 8 ఏళ్ల పాటు ప్రైస్ పెరగడం పోగా తగ్గిన కేసులు చాలా ఉన్నాయి. మీరు చూస్తే 2012 నుంచి 2018 వరకు గోల్డ్ ఇంచుమించుగా 15-16% తగ్గింది. 32,000 10 గ్రామ్స్ ఉన్న గోల్డ్ అది 24,000-26,000కి వెళ్ళిపోయి 2012 తర్వాత అలా పడిపోయి 2018లో మళ్ళీ 32,000కి వచ్చింది. ఇది ఎవ్వరూ గ్రహించరు. ఇక్కడ ఎందుకు ఈ పాయింట్ చెప్తున్నానంటే, అదే నేను ఒక ఆర్నమెంట్ కొంటే గోల్డ్ ప్రైస్ తగ్గినా నాకు తగ్గిందేమీ లేదు, నా ఆర్నమెంట్ నాకుంది. అదే నేను గోల్డ్ బాండ్ కొంటే గోల్డ్ తగ్గితే నా రూపీ తగ్గిపోయింది. అవును, గోల్డ్ కాయిన్ కొన్నా తగ్గిపోయింది, ఎందుకంటే ఐఎమ్ నాట్ కన్జ్యూమింగ్ ఇట్. ఆర్నమెంట్ గోల్డ్ కొడితే వేస్టేజ్ మేకింగ్ చార్జెస్ లో పోతుంది. ఎంత పోతుంది? 15, 18, 20. కానీ దాన్ని వేసుకోవడం వల్ల వచ్చే తృప్తి ముందు ఆ 18, 20 కొలలేం కదా అసలు. అట్లీస్ట్ ఆ తృప్తి అయినా వస్తుంది. అది వస్తుంది, అది వచ్చినప్పుడు తగ్గితే తగ్గినట్టు కాదు. హారం సైజ్ తగ్గదు, వడ్డానం ఏం తగ్గదు. అవును, కానీ అదే మీరు బాండ్ లో పెడితే మీ అమౌంట్ తగ్గిపోయింది. అవును, మీరు కాయిన్ కొంటే కాయిన్ వాల్యూ తగ్గిపోయింది. కాయిన్ మీరు వాడుకోలేరు, కాయిన్ డబ్బు దాన్ని కన్వర్ట్ చేస్తేనే కదా వాడతారు. అవును. సో కాబట్టి ఆర్నమెంట్ ఈజ్ బెస్ట్. ఆర్గ్యుమెంట్ ఏంటంటే వేస్టేజ్ మేకింగ్ అంటారు, అది లేని దేనికి షేప్ రాదు కదా. అంతే. ఇప్పుడు సార్, ఇప్పుడు ఇందాక మనం ఎస్ఐపిలు అంటే మ్యూచువల్ ఫండ్స్ గురించి మాట్లాడాం. లార్జ్, మిడ్ క్యాప్, ఇంకా స్మాల్, ఇవన్నీ పేర్లు వింటూ ఉంటాం. ఒక 10 రూపాయల మ్యూచువల్ ఫండ్స్ పెడితే మనం ఎంత లార్జ్ లో పెట్టాలి, ఎంత మ్యూచువల్ ఫండ్స్ మిడ్ క్యాప్ లో పెట్టాలి, ఎంత దీనిలో పెట్టాలి? అది నేను పెడుతున్న అమౌంట్ కాదు, నేను పెడుతున్న టైం హారిజన్ బట్టి అది ఎంత కాలం పట్టగలిగేదాన్ని. తక్కువ కాలానికి అయితే లార్జ్ క్యాప్లు, ఇంకా తక్కువ కాలం అయితే హైబ్రిడ్ ఈక్విటీ, మిక్స్ ఆఫ్ డెట్ అండ్ ఈక్విటీ, ఇంకా తక్కువ కాలం అయితే డెట్లో కూడా షార్ట్ టర్మ్ డెట్, సంథింగ్ లైక్ లిక్విడ్ ఫండ్, అటువంటి ఫండ్స్లో పెట్టుకోవాలి. ఇది నా గోల్ని బట్టి, నా టైం పీరియడ్ని బట్టి, కానీ నేను పెడుతున్న అమౌంట్ని బట్టి కాదు. అదే ఇప్పుడు నా కూతురు పెళ్లి గురించి, నా కూతురు చదువు గురించి ఇంకో 14 ఏళ్ళు వెయిట్ చేయగలను అంటే ఐ కెన్ గో అగ్రెసివ్ కదా. మేబీ స్మాల్ క్యాప్స్, మిడ్ క్యాప్స్ కన్సిడర్ చేయొచ్చు. కానీ 3 ఏళ్లలో కూతురు పెళ్లి ఉంది అంటే అసలు ఈక్విటీనే పెట్టకూడదు. 3 ఏళ్ళకి ఈక్విటీ లార్జ్ క్యాప్ కూడా కరెక్ట్ కాదు. హైబ్రిడ్ కూడా చాలా రిస్క్. అంతే, 3 years లో నెగిటివ్ రిటర్న్ వస్తుంది, ఖచ్చితంగా నెగిటివ్ రిటర్న్ వస్తుంది. సో మన అవసరాన్ని, దానికి ఉన్న టైంని బట్టి కేటగిరీ ఆఫ్ ఫండ్, నాట్ మన అమౌంట్. అదే మనకి కార్తీక మాసం అయిపోయింది, పెళ్లిళ్ళ సీజన్ వస్తుంది. ఒక చాలా ఎక్స్పీరియన్స్డ్ ఫైనాన్షియల్ ప్లానర్ గా మీరు చెప్పండి సార్, ఎవరిని తప్పు పట్టలేం, కానీ ఇంత లక్షలు కోట్లు పెట్టి పెళ్లిళ్ళు చేయడం గురించి మీ అభిప్రాయం ఏంటి సార్? అయ్యో అద్భుతం కదా మేడం. అంతేనా? చేయగలిగే స్తోమతను చేసుకోవడం మంచిది కదా. అంతేనా? దట్ కాంట్రిబ్యూట్స్ టు ఎకానమీ. ఈ మ్యూచువల్ ఫండ్స్ పెరగాలంటే ఎవరో ఖర్చు పెట్టాలి కదా. అంతే అంటారు. ఇదంతా సర్క్యులేట్ అవుతుంది కాబట్టి ఏం పర్లేదు అంటారు. లేదు, ఒక తండ్రికి ఎంత అనుభవం మిగులుతుంది ఖర్చు పెడితే, స్థాయికి మించి కాదు, పెట్టగలిగిన వాళ్ళు పెట్టవచ్చు. అదే అంటే నీకున్న ఓవరాల్ నెట్వర్త్ లో ఎంత పెడుతున్నావు అనేది ఇంపార్టెంట్. అది ఎవరి స్థాయికి వాళ్ళకి. 10 కోట్లు ఆస్తున్న వ్యక్తి దాంట్లో ఒక 5% ఖర్చు పెట్టుకుంటే అతనికి లైఫ్ టైం అచీవ్మెంట్. సో మీ దృష్టిలో ఒక నెట్వర్త్ లో ఒక 10% వరకు ఓకే, అంతేనా? మీకు ఓన్లీ కిడ్ ఉంటే, 2 కిడ్స్ ఉంటే ఆ 10 లో 2 పెట్టుకోండి, అంతే. ఇట్ అగైన్ డిపెండ్స్. యాక్చువల్గా ఇప్పుడు అందరి దగ్గర డబ్బు ఉందండి, ఈ డబ్బుని ఇంకా పెంచుతా అంటున్నారు, కానీ ఈ డబ్బును అనుభవించగలనా, నాకున్న లైఫ్ టైం ఎంత? ఇక్కడ క్వశ్చన్ మీకు ఎంత ఉందని కాదు, మీరు మీ డబ్బును క్రాస్ చేస్తారా, మీ డబ్బు మీ జీవితాన్ని క్రాస్ చేస్తుందా?
ద డే యూ గెట్ టు నో మీ డబ్బే మీకన్నా ఎక్కువ రోజులు మిగిలిపోద్ది అన్నప్పుడు ఇంకా మీకు దేనికి వరి, ఖర్చు పెట్టండి, హ్యాపీగా ఖర్చు పెట్టుకుని అంతే. యూ కెన్ క్రియేట్ వెల్త్ ఫర్ అదర్స్ అట్లీస్ట్ ఇన్ ద ప్రాసెస్. మనకి మంచి లైఫ్ పెట్టుకోవచ్చు. ఇది చాలా రెవల్యూషనరీ అప్రోచ్ అండి. ఎందుకంటే నేను ఇంతవరకు విన్న ఫైనాన్షియల్ ప్లానర్స్ అందరూ ఇంకా దాచు అని అడ్వైస్ ఇచ్చేవాళ్ళు చూశాను తప్ప. అయ్యో ఎలా చెప్తున్నారు మీరు, అంబానీ అంత నెట్వర్క్ కావాలంటే రాబోయే 40 ఏళ్ళు నెలకింత పెట్టండి అంటారు. ఈ రోజు అంబానీకి ఉన్న నెట్వర్క్ మీరు మాట్లాడుతుంది, 40 ఏళ్ళ తర్వాత ఆ నెట్వర్క్ వాల్యూ ఉండదు బికాస్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. మీరెందుకు ఆయనతో పోల్చుకుంటున్నారు? కాబట్టి ఆ రిస్క్ ని, ఆ వర్తమానాన్ని, భవిష్యత్తుని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండడమే సౌండ్ ఫైనాన్షియల్ ప్లానింగ్. ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఒకటి అడుగుతాను రామప్రసాద్ గారు. చెప్పండి. రియల్ ఎస్టేట్ అనగానే అందరు ఎగిరి గంతులు వేస్తారు, డబ్బులు పడేసి ఉంచుతాము. ఇందాక మీరు ల్యాండ్ గురించి చెప్పారు, బట్ ఈవెన్ ఇన్వెస్టింగ్ ఇన్ ఇన్కమ్ జనరేటింగ్ ఫ్లాట్స్ అనుకోండి, నాకు ఇక్కడ 30,000 రెంట్ వస్తుంది, ఇక్కడ 25,000 ఈ ఏరియాలో, కానీ దానికి నేను EMIలు కట్టుకోవాలి, ఇచ్చేయాలి. అసలు అలాంటి ఇన్వెస్ట్మెంట్ సౌండ్ ఇన్వెస్ట్మెంట్ సార్? ఇట్స్ ఆల్ కేస్ టు కేస్. ఇప్పుడు 60 ఏళ్ళ వయసు దగ్గర పడుతున్న వ్యక్తి అతని దగ్గర డబ్బు పెట్టుకుంటే పిల్లలు అడుగుతారు. అదే ఒక ఇల్లు కొని పెట్టుకుంటే నేను పోయాక ఇస్తానంటే అప్పటి వరకు ఈయన రెంట్ అనుభవిస్తాడు. అవును. ఇప్పుడు పిల్లోడికి పెళ్లి చేసిన వ్యక్తి ఆయన డబ్బు పెట్టుకుంటే ఆయన ఇల్లే పెట్టుకోవాలి. మీకు ఏముంది అంటే ఏది లేదు నాకు పిల్లమంటే ఎవరిస్తారు? అంతే కదా. మీరు అంటే ఇల్లు ఉంటేనే ఇస్తారంటే తప్పది. ఇప్పుడు ఒక అమ్మాయి తండ్రి గాను అన్నగాను అతను నా చెల్లి కానీ నా కూతురు వెళ్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తాడు కదా. కాబట్టి ప్రతిదినం ఇప్పుడు ఇల్లు కొనాలా వద్దా, ఇన్వెస్ట్ చేయాలంటే ఇప్పుడు ఏంటి మనం ట్రెండ్ చూస్తున్నాం, చాలా మంది ఐటీలో చేస్తున్నారు, 34-35 ఏళ్ళ వయసు వచ్చింది, పెళ్ళిళ్ళు అవ్వలేదు. అలానే వాళ్ళు చేసుకోవాలని ఉన్నారు, సరైన మ్యాచ్ రావట్లేదు. కొంతమందికి తండ్రి ఉండడు, తల్లి ఒక్కతే ఉంటుంది, వెరీ పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు, ఇంజనీరింగ్ చేశారు, చాలా స్కిల్డ్, చాలా గ్రో అయ్యారు, నెలకి 2 లక్షలు శాలరీ డ్రా చేస్తున్నారు, 35 ఏళ్ళ వయసు, కానీ ఎవరు చూసేవాళ్ళు లేరు మ్యాచెస్. ఎవరు వచ్చినా అతనికి ఏమీ సరిగ్గా కనపట్లేదు. ఊర్లో చిన్న ఇల్లు ఉంటుంది, ఇతనికి వస్తున్న 2 లక్షల సార్లు ఎక్కడ రిఫ్లెక్ట్ అవ్వట్లేదు. ఇతను ఎక్కడో ఇన్వెస్ట్ చేసి మ్యూచువల్ ఫండ్ లో 1 కోటి రూపాయలు ఎఫ్డీలో ఉంటుంది, సేవింగ్స్ ఫండ్ లో 80 లక్షలు ఉంటుంది, కానీ ఎవరికి చూపిస్తారు, ఎలా చెప్తారు? అప్పుడు మీరు ఇల్లే కొనాలి. అవును. అతను ఫస్ట్ ఒక మంచి ఇల్లు, దాంట్లో ఒక అద్భుతమైన ఫర్నిచరు, అత్యద్భుతంగా గృహప్రవేశం చేసి అతని రిలేటివ్స్ చూపిస్తే అప్పుడు వాళ్ళకు ఒక నమ్మకం వస్తుంది, అప్పుడు ఎవరన్నా ముందుకు వస్తారు. నువ్వు అంత బాధ మనసులో పెట్టుకొని అవ్వట్లేదని, ఇంకా అవుతుందా లేదన్న భయంతో ఉంటే నీకు హెల్త్ పాడైపోతుంది. నువ్వు సాలబిలిటీ లేదు కదా. అవును. ఏం చూసిస్తారు? కరెక్ట్. బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ ఎవరు చూడరు కదా. ఇప్పుడు అది అయిపోయింది, మొదటి పర్పస్ అయిపోయింది. నేను చాలా మంది చెప్తాను, ఇన్వెస్ట్ చేస్తుంటే వద్దు ఆపేసేయండి, ముందు మీ మీద ఇన్వెస్ట్ చేసుకోండి, మంచి కారు కొనండి, మీ అమ్మగారికి పలానా నగలు చేపించండి, మీరు ఇల్లు కొని ఇంట్లో అద్భుతమైన ఫర్నిచర్ పెట్టండి, పెళ్లి చూపులు మీ ఇంట్లో పెట్టుకోండి, చూపించండి, తీరాలి, ఉండాలి, తప్పే ఉంది కదా. అది చేశాక నేను ఇంకొక ఇల్లు కొంటానంటే అప్పుడు పెట్టుబడి పరంగా ఆలోచించాలి. నేను పెట్టే పెట్టుబడి ఎంత, నాకు వచ్చే రేట్ని ఎంత. మొదటి ఇంటికి పెట్టుబడి కాదు, అది మీ కన్జంప్షన్. అవును. ఇలా అంటే ప్రతి వ్యక్తికి, ఇప్పుడు పెళ్లి కాని వ్యక్తి ఇల్లు కొంటే తప్ప అవదు, వయసు దాటిపోయాక. సార్ ఇవాళ రోజుల్లో డబ్బులు చేతిలో ఫ్రీగా ఉంటే తప్ప 1.5 కోటి పెట్టందే ఒక మామూలు ఫ్లాట్ కూడా రావట్లేదు. అవునండి. అంటే ఒక ఇన్కమ్ జనరేటింగ్ ఫ్లాట్ రావట్లేదు. మిగతా చోటంతా 10,000, 15,000 రెంట్, అది ఏ మూలకి పనికిరాదు. ఓ 40,000 రూపాయలు రెంట్ రావాలంటే 1.5 crores మినిమం పెట్టాలి కదా. మరి దానికి కనీసం ఎంత మధ్యతరగతి వాళ్ళు చూసుకుంటే కనీసం ఎంత పెట్టుబడి డౌన్ పేమెంట్ పెట్టినా 1 కోటి రూపాయలు అయితే వాళ్ళు లోన్ తీసుకోక తప్పదు. అవును. సో మీకు వచ్చే రాబడి 40,000 రెంట్ వర్సెస్ మీరు ఇంట్రెస్ట్ ఎంత కడుతున్నారు EMI చూస్తే అది సరితూగుతుందా? ఇది చాలా బండ లెక్కలు అడిగాను నేను మిమ్మల్ని. లేదు, మీరు వేసింది మంచి లెక్క. ఇప్పుడు దీని మీద నడుస్తుంది, ఏమంటారు, ఫూల్స్ బిల్డ్ హౌస్, wise people live in that. Fools build houses, wise men live in them. Actually, if you see, sir, it's a beautiful thing. Except మనం మేకులు ఎక్కువ కొట్టుకొని పెయింటింగ్లు పెట్టుకోలేని ఆంక్షలు ఉంటాయి తప్ప తలకాయ నొప్పి సార్ ఒక ఇంటిని భరించడం బియాండ్ వాట్ యు నీడ్ చెప్తున్నా. ఇక్కడ అంటే ఇప్పుడు ఏమంటారు అంటే ఇంత వడ్డీ కట్టడం అవసరమా, నీకు వస్తున్న రెంట్ కన్నా వడ్డీ ఎక్కువ అంటారు. కానీ మీరు ఇచ్చింది ఎగ్జాక్ట్ ఫిగర్ చెప్పారు. మీరు 1.5 crore ఫ్లాట్ హైదరాబాద్లో ఈరోజు ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఉంటే మీకు 40 నుంచి 45,000 రెంట్ గ్యారంటీ. అవును. 45,000 రెంట్ గ్యారంటీ. ఈ రెంట్ ఎవ్రీ ఇయర్ 5% పెరగడం కూడా గ్యారంటీ. ఓకే. అవును. అంటే 10 years లో రెంట్ ఇంచుమించుగా డబుల్ అయిపోద్ది. అవును. రైట్. కానీ మీ EMI డబుల్ అవ్వదు, ఇది ఎవరు ఒప్పుకోరు. EMI పెరగదు, నిజానికి తగ్గుతుంది. అదేంటి రీసెంట్గా పెరిగిందంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పటి నుంచి కాదు, 95 నుంచి హోమ్ లోన్ ఇంట్రెస్ట్ చూస్తూ రావాలి. 13% హోమ్ లోన్ ఇంట్రెస్ట్ ఉండేది, అలా తగ్గుతూ బిఫోర్ కోవిడ్ 6.97కి వెళ్ళిపోయింది. కోవిడ్లో అది 8.59కి వచ్చింది, ఇప్పుడు మళ్ళీ 8.6కి వచ్చింది. అంటే లుకింగ్ ఎట్ ద లాంగ్ టర్మ్ ట్రెండ్, మీ హోమ్ లోన్ ఇంట్రెస్ట్ విల్ గో డౌన్.
గోయింగ్ ఫర్దర్ మళ్ళీ 7కో 6.9కో వచ్చేస్తుంది. అప్పుడు మీరు అదే ఈఎంఐ పే చేస్తే మీకు ఇంట్రెస్ట్ తగ్గింది కనుక మీరు తీసుకున్న 20 years లోన్ టెన్యూర్ బై డిఫాల్ట్ 16 years క్లోజ్ అయిపోద్ది. అవును. ఆన్ ద అదర్ సైడ్ మీ రెంట్ విల్ డబుల్ ఇన్ 10 years. దెన్ ఈఎంఐ అండ్ రెంట్ ఈస్ బికమింగ్ ఈక్వల్ ఇన్ 10 years. ఈక్వల్. అండ్ 10 years లో మీ ప్రాపర్టీ వాల్యూ కూడా డబుల్ అవుతుంది. సో మీరు అనడం ఏంటంటే ఇలాంటివి పెట్టుకున్నప్పుడు వెంటనే కాదు రిటర్న్స్, ఓవర్ పడుతుంది. పీరియడ్ ఆఫ్ టైమ్ ఒక బ్రేక్ ఈవెన్ పాయింట్ అయ్యాక మీకు యాక్చువల్ రిటర్న్స్ రావడం మొదలెడతాయి. అవుతుంది. 10 years లో మోస్ట్ ఆఫ్ ది అపార్ట్మెంట్స్ ఆర్ బికమ్ డబుల్. ఎవరు ఒప్పుకోరు, అపార్ట్మెంట్ డిప్రిషియేటింగ్ అసెట్ అంటారు. నో, ద ఫ్యాక్ట్ ఈజ్ హైదరాబాద్ లో గత 40 ఏళ్ళుగా కొన్న అపార్ట్మెంట్స్ ప్రతి 10 ఏళ్ళకి రెట్టింపు అవుతూ వచ్చింది. 20 years తగ్గిపోద్ది, 10 yearsకి ఏం లేదు. సోమాజిగూడలో క్రాంతి శిఖర ఒక అపార్ట్మెంట్ ఉంటుంది, 1987లో ₹1,00,000 లోపల అమ్మారు. ఎక్కడ డిప్రిషియేట్ అయింది? అదే కదా. శారదా స్టూడియో పక్కన కీర్తి అపార్ట్మెంట్ ఉంటుంది, లాల్ బంగ్లా ఎదురుగా దివ్యశక్తి అపార్ట్మెంట్ ఉంటుంది. ఇవన్నీ 1,00,000-2 లక్షలు కొన్న అపార్ట్మెంట్లు ఈరోజు 40 లక్షలు పైమాట, 60 లక్షలు పైమాట. అపార్ట్మెంట్ డిప్రిషియేషన్ లేదు, కానీ ఎవరు ఇది పూర్తిగా వినరు. డిప్రిషియేషన్ ఎవడు ఉండు, లీకేజు, రిపేరు, ల్యాండ్ రాదంటారు. అలా కాదే. నేను 10 ఏళ్ళకి రెట్టింపు అన్నాను, లేదు అంతకంటే చాలా ఎక్కువగా పెరిగాయి. అవును. 2002లో హబ్సిగూడ స్ట్రీట్ నెంబర్ 8 ఎంత 6 లక్షల రూపాయలు ఫ్లాట్, ఈ రోజు ఎంత? అంతే కదా, 60 లక్షలు. 10 రెట్లు పెరిగింది 22 ఏళ్లలో. మలేషియా టౌన్షిప్ ఎంత కమ్మారు? 17-18 లక్షలకి అమ్మారు, ఈ రోజు 1.5 crore. పెరగదంటారు. సరే తగ్గింది ఎగ్జాంపుల్ చెప్పండి, దొరకదు. అందరూ అనుకుంటారు అపార్ట్మెంట్ పాత అయితే ఎవరో కొనరని. ఇక్కడ రియాలిటీ ఏంటంటే అపార్ట్మెంట్ పాత అయితే ఎవరో కొనరు కాదు, పాత అపార్ట్మెంట్ ఎవరు అమ్మరు. అవును. ఇంకో పెద్ద అపోహ ఏంటంటే 20 ఏళ్ళు దాటిన అపార్ట్మెంటు 40 లక్షలకి వచ్చేస్తుంది కదా అంటాడు. ఫస్ట్ ఆయన కొన్నది 5 లక్షలకి, అది 40 అవ్వడం గొప్ప విషయం, అది ఒప్పుకోడు. కొత్త ఫ్లాట్ వచ్చి 80 లక్షలు కదా, అది 45 అంటాడు. అది రాంగ్ కంపారిజన్ కదా. నువ్వు కొన్న రేటుకి ఎంత ఉందో ఆలోచించాలి. పెళ్ళైన 20 ఏళ్ళ తర్వాత కొత్తగా పెళ్లి చేసుకుంటే చాలా ఇస్తున్నారు, కట్నాలు నాకు తక్కువ ఇచ్చారంటే ఎలా? తప్పు కదా. పాతదాన్ని పాతదాన్ని కొన్న రేటుతో కంపేర్ చేయాలి. అలా చూస్తే అపార్ట్మెంట్స్ ది బెస్ట్ అని చెప్పను, కానీ ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ ఇన్వెస్ట్మెంట్. మీరు చెప్పిన లాజిక్ లో 40-45 వేలు రెంట్ ఉంటే 10 ఏళ్ళలో రెంట్ రెట్టింపు ఉంది, మీ ఈఎంఐ రిమైన్ అట్ 90 కదా. అవును. అక్కడ నుంచి రెంట్ పెరుగుతుంది, ఈఎంఐ పెరగట్లా. ఇట్ స్టార్ట్స్ గివింగ్ యూ సమ్ మనీ. అది కాబట్టి ఇల్లు కొనటం బ్యాడ్ అని చెప్పకూడదు. మీరు అన్న అపార్ట్మెంట్ వర్కౌట్ అవుతుంది, సేమ్ లాజిక్ ఇండిపెండెంట్ హౌస్ వర్కౌట్ అవ్వదు. ఇండిపెండెంట్ హౌస్ రెంటల్ ఇస్ వెరీ లెస్. రెంట్స్ తక్కువ ఉంటాయి, దాన్ని తీసుకునే వాళ్ళు బై కన్స్యూమర్స్ తక్కువ ఉంటారు, దాని రిపేర్లు ఎక్కువ ఉంటాయి. అవును, రిపేర్లు ఎక్కువ ఉంటాయి. చాలా మంది ఆ రెంట్లు కావాలని చెప్పి ఒక 220 గజాలు స్థలం కొనుక్కొని ఆ ఇండిపెండెన్స్ లో మల్టీ ఫ్లోర్స్, మల్టీ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కట్టేస్తారు. అన్ని ఫ్లాట్స్ కడితే ఆయన వాడు వాచ్మెన్ అవుతాడు. అవును. ఎంత టెన్షన్ అంతమంది టెనెంట్స్కి సర్వీస్ ఇవ్వాలంటే. అవును. పొద్దున్నే మోటార్ కాలిపోతే ఎవడు ఆ రోజు జాబ్ మానుకోవాలి? మీరే కదా. దాన్ని ఇన్వెస్ట్మెంట్ అంటున్నారు. మీ ఓవరాల్ కట్టుబడికి అయిందెంత, మీకు వస్తున్న రెంట్ ఎంత? అదే అమౌంట్ మీరు అపార్ట్మెంట్ లో 2 ఫ్లాట్స్ కొంటే అద్భుతంగా అంతకన్నా ఎక్కువ రెంట్ ఇస్తుంది, హ్యాపీగా కూర్చోవచ్చు. అదొకటి. రెండోది మ్యూచువల్ ఫండ్స్ లేదా ఇంకా లిక్విడ్ ఆప్షన్స్ లో మీరు కనుక ఆ డబ్బులు ఇవన్నీ నెక్స్ట్ లెవెల్. మనకు తెలిసిన దాంట్లో మాట్లాడితే అది వాడుతున్నాం. దీస్ ఆల్ నెక్స్ట్ లెవెల్. చాలా సౌండ్ అడ్వైస్. అయితే ఫైనలీ సార్ రాంప్రసాద్ గారు, ఇవాల్టి శీర్షికకి ముగింపు పలికేలోపు రిటైర్మెంట్ ప్లానింగ్ అని ఇప్పుడు మనకి ఇండియాలో కూడా బాగా ఊపందుకుంటుంది. హౌ షుడ్ మిడిల్ క్లాస్ వర్కింగ్ ప్రొఫెషనల్ ప్లాన్ ఫర్ దేర్ రిటైర్మెంట్? అంటే ఆ ప్రాసెస్ ఏంటి? ఉదాహరణకి ఇద్దరు పిల్లలు 10వ తరగతి 8వ తరగతి వయసులో ఉన్నారనుకోండి. వాళ్ళ చదువులు పూర్తవ్వాలి, వాళ్ళ పెళ్లిళ్ళు పూర్తవ్వాలి. అయ్యాక వీళ్ళకి కొంచెం మిగలాలి. ప్రైవేట్ సెక్టర్ కాబట్టి మోస్ట్ లైక్లీ పెన్షనబుల్ జాబ్ కాదు. ఎలా ప్లాన్ చేసుకోవాలి? ఇప్పుడు నాకు 60 ఏళ్ళు వచ్చాక నాకు ఎంత డబ్బులు ఉంటే అమ్మ నేను సేఫ్ అని అనుకోవచ్చు, నేను స్వప్నని అనుకోండి, లేదు మా ఇతను అనుకోండి. ఎలా ప్లాన్ చేసుకోవాలంటే మేడం, ప్రయారిటీ చేసుకున్నప్పుడు పిల్లల చదువులు పెళ్ళిళ్ళు పక్కన పెట్టయితే రిటైర్మెంట్ పెట్టుకోవడం అవ్వదు. ఈ ప్రాసెస్లో ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ కూడా ఎవరు ఉంచట్లేదు, బ్యాలెన్స్ తీసేస్తున్నారు. వీళ్ళకి రియలైజ్ ఎప్పుడు అవుతారంటే 50 years వచ్చాక రియలైజ్ అవుతారు. అంటే మీకు రన్వేలో చాలా తక్కువ స్పేస్ ఉంటుంది, యూ నీడ్ టు టేక్ ఆఫ్. అవును, డిఫికల్ట్ అయిపోద్ది అప్పుడు, యూ కాంట్. సో అందుకనే ఆ ఆలోచన ఎర్లీగా వస్తే యూ విల్ ఏబుల్ టు మేక్ సంథింగ్. అదే మీరు అన్నట్టు మ్యూచువల్ ఫండ్స్ పడేసి పెట్టడం, దానిలో ఏదైనా కానివ్వండి, ఫస్ట్ వీ షుడ్ రియలైజ్ నా రిటైర్మెంట్ నాటికి నా నెలవారీ ఖర్చు ఎంత ఉంటుంది. ఈ లెక్కలో తప్పు అవుతారు. ఫస్ట్ ఈ లెక్క తప్పని ఇంకేమి చేయలేరు. ప్రతి 10 ఏళ్ళకి ప్రతి ఫ్యామిలీ ఖర్చులు మినిమం రెట్టింపు అవుతాయి. నిజానికి 3 times పెరుగుతున్నాయి రెట్టింపు. ఇప్పుడు 30 ఏళ్ల వ్యక్తికి కనుక నెలవారీ ఖర్చు 30,000 ఉంటే
30,000 ఉంటుంది కదా. అవును. 40 సంవత్సరాలు వస్తే నెలవారీ ఖర్చు 60,000, 50 ఏళ్ళు వస్తే 1,20,000, 60 ఏళ్ళు వస్తే 2,40,000 నెలవారీ ఖర్చు అవుద్ది. అది అవదంటాడు ఆయన. అంత అవుతుందా? అంత అయితే ఎవరిని బతుకుతారా అంటాడు. అది అంత అవుతుందో లేదో మీ నాన్నగారు 30 ఇయర్స్కి ఎంత అయింది, ఇప్పుడు 60,000 ఎంత అవుతుందో చూడు తెలిసిపోద్ది. సో ఇవాళ నా ఖర్చులు చూసుకుని నేను ఒక 20 ఏళ్ల తర్వాత నాకు ఎంత కావాలో చూసుకోవాలి. 4 రెట్లు 4 రెట్లు చూసుకోవాలి. ఆ 4 రెట్లు ఇచ్చే సాధనం ఏముంది? 4 రెట్లు ఉంటుందా సార్? ఖచ్చితంగా అంతకంటే ఎక్కువ ఉంటుంది. సో ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ఒక 60,000 ఖర్చు పెడితే నేను నెలకి నాకు 2,40,000 కావాల్సి ఉంటుంది. ఖచ్చితంగా కావాల్సింది. అది లోయర్ సైడ్, అది సరిపడదు నిజానికి. నమ్మరని అబద్ధం చెప్పినట్టు అయిపోయింది పరిస్థితి. 30 ఏళ్ల క్రితం సరాసరి 1,000 రూపాయల్లో చాలా అద్భుతంగా బ్రతికేవాళ్ళు. ఈ రోజు 30,000 లేకుండా బ్రతకగలరా? అంటే ఆ రోజు నెలకు ఎంత అయిందో ఇప్పుడు రోజుకి అంత అవుతుంది. దిస్ ఇస్ ఇన్ఫ్లేషన్. అండ్ మీ లెక్కలో నెలవారీ ఖర్చు ఈజ్ ఈక్వల్ టు అప్పుడు పిల్లల బాధ్యతలు అవి ఉండవు కాబట్టి ఒకటి మన ఇంటి ఫుడ్ ఖర్చు, మనకి ఇంటి ఈఎంఐ ఉండకూడదు. అంటే ఒక సొంత ఇల్లు ఏదో ఒక ఇది ఉండాలి, ప్లస్ మెడికల్ ఖర్చులు, ప్లస్ ఇంకేమన్నా నేను అదనంగా పెట్టుకునే ఇంకా ట్రావెలింగ్ వాట్ ఎవర్ అవి ఇవి పెట్టుకుంటే అది లెక్క చేసి ఒక 50,000 అయింది అనుకోండి అది నెలకి ఒక మనిషికి. అది మనకి 60 ఏళ్ళకి 40 ఏళ్ళకి 50,000 ఉంటే 2 లక్షలు అవుతుంది. అది 2 లక్షలు ఖచ్చితంగా అవుతుంది. ఖచ్చితంగా అవుతుంది. 2 లక్షలు నాకు రాబడి రావాలంటే దాదాపుగా ఒక 3 కోట్ల రూపాయలు లిక్విడ్ క్యాష్, 4 కోట్లు అయితే బెస్ట్, 3-4 కోట్లు ఉండాలి చేతిలో. భయంగా ఉంది సార్ వినడానికి. అంటే అలా ఇన్వెస్ట్ చేసి వైజ్ గా ఇన్వెస్ట్ చేసి దాచుకోగలగాలి. ఖచ్చితంగా అండి, లేకపోతే ఇబ్బందులు పాలవుతాయి. అది రేపటి రోజు ఇబ్బందులు పాలవుతాయి. పిల్లలు ఉంటారు, పిల్లలు చూసుకుంటారు అనుకుంటారు, కానీ ఇప్పుడు టైం మారిపోతుంది సార్. సంస్కృతి కూడా మారుతోంది. అందరూ న్యూక్లియర్ ఫ్యామిలీస్లోకి వెళ్ళిపోతున్నారు. పిల్లలు కొంత బాధ్యత తీసుకున్నా కూడా ఇండిపెండెంట్గా ఉండడానికి ఈ జనరేషన్ అలా ఉంది. పేరెంట్స్ ఎక్కువ మేము చూసుకోగలుగుతాం అనే టైప్లోనే ఉన్నారు చాలా మంది. అలా పిల్లల్ని వెళ్ళిపోమని చెప్పే పేరెంట్స్ కూడా వచ్చేసారు. మీరు దారి చూసుకోండి, ఎవరి లైఫ్ వాళ్ళదిరా, లెట్స్ మీట్ వన్స్ ఇన్ 3 months. విత్ ఇన్ హైదరాబాద్ ఉన్న పేరెంట్స్ కూడా ఇష్టపడలే పిల్లలతో ఉంటాను. వీకెండ్ మీరు రండి లేదా మేము వస్తాం అని చెప్పేస్తున్నారు. ఎప్పుడు ఇది మీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మీరు అచీవ్ అయినప్పుడు. లేనప్పుడు ఏం చేస్తారు, నన్నుగా చూసుకోవాలంటారు. ఇవన్నీ ఫర్ అ హెల్దీ అడల్ట్. ఎక్కడైనా అవాంఛనీయ సమస్య, ఆరోగ్య సమస్యలు వస్తే ఇంకా అంతకంటే కాంప్లికేటెడ్. బట్ ఏదేమైనా ఇవాళ అనుభవిస్తూ రేపటి కోసం దాచుకోవడం ఎలా అన్నదే ఒక ఆర్ట్. అటువంటి ఆర్ట్కి మీలాంటి అడ్వైజర్స్ ఉంటారు కాబట్టి ఇంకా డౌట్లు ఉంటే రాంప్రసాద్ గారు మిమ్మల్ని సంప్రదిస్తారు. మా వ్యూవర్స్ చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్. నా ఫేవరెట్ సబ్జెక్ట్ ఇది. నేను కూడా ఫైనాన్స్ స్టూడెంట్ని కాబట్టి అనుకోకుండా మీరు ఇవాళ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం చాలా సంతోషం వేసింది. రైట్ అండి, థ్యాంక్స్ అండి.